హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, జై భారత్ అండి. ఓకే, రైట్. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ ప్రజెంట్స్ని అయితే రూపొందించింది. అండ్ దానికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కి ఏమి వచ్చాయి అంటే ఒకటండి, ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఎలా మోసం చేసిందో ఈ బడ్జెట్లో కూడా అంతే చేసింది. మరీ విచిత్రం ఏంటంటే అమరావతి రైల్వే కనెక్షన్ లైన్కి వాళ్ళు బడ్జెట్ ప్రజెంటేషన్లో ఇచ్చిన డబ్బులు 1000 రూపాయలు ఇచ్చారండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది. ఇంతకుముందు కూడా 2019 ఇంటరీమ్ బడ్జెట్ పాస్ చేసినప్పుడు కూడా విశాఖ మెట్రో రైల్ కోసం అప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు, 1000 రూపాయలు అంటే ఆ ప్రాజెక్ట్ని అసలు ఇనాగ్రేషన్ సెరమనీ కూడా సరిపోయిన డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి రిలేటెడ్ వాటిని బడ్జెట్లో వాళ్ళు పొందుపరుస్తున్నారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఏ యాంగిల్లో కూడా కనపడట్లేదు. కానీ అలానే గుజరాత్కి కావాల్సిన, గిఫ్ట్ సిటీకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ డెవలప్మెంట్కి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎప్పుడు ఒక స్టెప్ మదర్లోవే చూపిస్తున్నారు 10 సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు. ఓకే. సో అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ. పర్టికులర్లీ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఉన్న 2 పార్టీలు రాజ్యసభలో ఓట్ ఆన్ అకౌంట్ పాస్ అవ్వాలి అంటే, బడ్జెట్ పాస్ అవ్వాలంటే, సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇస్తాము అనే ఒక కండిషన్ పెట్టి ముందుకెళ్ళగలిగితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కనీసం కన్సిడర్ చేసి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆపర్చునిటీని ఈ పార్టీలు ఉపయోగించుకోకుండా ఇక్కడ టీడీపీ, జనసేన ఏమో పొత్తుల కోసము, వైసీపీ ఏమో రాజకీయంగా ముందుకు ఎలా వెళ్ళే దాని మీద ఆలోచిస్తున్నాయి తప్ప, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఒకటి పాస్ చేసింది. ఈ బడ్జెట్ పాస్ అవ్వాలంటే మనం మద్దతు తెలపాలంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, తర్వాత ప్రత్యేక హోదా, తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఇస్తేనే మీకు మద్దతు ఇస్తామనే కండిషన్ పెట్టే పరిస్థితిని మర్చిపోయి వీళ్ళు ఇక్కడ పొత్తుల గురించి లేకపోతే రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దాని మీదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2-3 పార్టీల యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని చాలా కీన్గా ఆలోచించండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ అవ్వాలి అంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకుంటేనే మేము ఈ ఓట్ ఆన్ అకౌంట్ పాస్ అయ్యేదానికి మద్దతు తెలుపుతామని ఒక కండిషన్ పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్కి వితిన్ డేస్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సెంట్రల్ అకార్డ్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఈ పార్టీ వితిన్ డేస్ అంటున్నారు, కొన్ని సంవత్సరాలు అయ్యింది. అదే వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో క్రిమినల్ కేసెస్, తర్వాత కరప్షన్ కేసెస్ ఉండటం వల్ల వీళ్ళు కండిషన్ పెట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ మేజర్ బిల్తో వచ్చినా కానీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అండర్ ఆర్టికల్ 368తో వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు కానీ వీళ్ళు కండిషన్ పెట్టగలిగితే పాసిబిలిటీ ఉంది. కండిషన్ పెట్టకుండా వాళ్ళు ఏ బిల్ తీసుకొచ్చినా వాళ్ళు అడగకుండానే వీళ్ళు మద్దతు ఇచ్చి క్యూలో నుంచి మద్దతు ఇస్తే ఎలా అవుతుంది? మనం కండిషన్స్ పెట్టగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. వాళ్ళ మద్దతు లేకపోతే రాజ్యసభలో బీజేపీకి ఎలాగో మెజారిటీ లేదు కాబట్టి వేరే పార్టీల మద్దతుతోనే బిల్స్ అన్ని పాస్ అవ్వాలి రాజ్యసభలో. సో మేము మద్దతు ఇస్తాము, కానీ మీరు మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన విభజన హామీలు కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని ఒక కండిషన్ పెట్టగలిగే స్థితిలో ఈ పార్టీలు ఉండాలి కదా. కానీ ఈ పార్టీలు ఆ కండిషన్స్లో లేవు కదా. వీళ్ళు వెనకాల ఉన్న అవినీతి కేసులు కానీ, లేకపోతే సెంటర్తో వీళ్లకు దాన్ని పోరాడే పటిమ లేకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా రావట్ల. వీళ్ళల్లో సిన్సియారిటీ, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఒక దాని కమిట్మెంట్ ఉంటే వితిన్ డేస్ అండి. ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది ఈ పార్టీలకి. వీళ్ళకి రిప్రజెంటేషన్ రాజ్యసభలో ఉంది కాబట్టి, సో రాజ్యసభలో ఓట్ ఆన్ అకౌంట్ పాస్ అవ్వాలంటే మీకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ విభజన హామీలో పొందుపరిచిన అంశాలని ఒక కండిషన్ పెట్టగలిగితే వెరీ మచ్ పాసిబుల్. ఓకే, రైట్. అండ్ స్పెషల్ స్టేటస్ గురించి మీ మేనిఫెస్టోలో కూడా ఉంది కదా, తీసుకొస్తాం అంటే మా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక ముగిసిన అధ్యాయం అని ఈ పార్టీలు జనాల్ని మోసం చేసుకుంటూ వచ్చాయి. అది ముగిసిన అధ్యాయం కాదు, మీ పార్టీలు కావాలని వీళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసం ముగించబడ్డ అధ్యాయము. కానీ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ మర్చిపోలేదు. అది ఆంధ్రప్రదేశ్కి వెరీ మచ్ రిలవెంట్, అది సాధించవచ్చు అనేసి పార్టీ పెట్టక ముందు మా అధ్యక్షుల వారు ఎక్కడ మీటింగ్లో ఉన్నా చెప్పేవారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా మా పార్టీలో వన్ ఆఫ్ ద ఎజెండా గెటింగ్ ద స్పెషల్ కేటగిరీస్ టు ఆంధ్రప్రదేశ్ అనేది మా మేనిఫెస్టోలో పెట్టాము. తర్వాత యాజ్ వెల్ యాజ్ మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము. ఇప్పుడు విశాఖలో మన ఒక దీక్ష జరిగింది, రేపు మా అధ్యక్షుల వారు ఢిల్లీ వెళ్తున్నారు మళ్ళీ ప్రొటెస్ట్ చేసేదానికి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పేసి. సో ఈ రకంగా
ఈ పార్టీల్లో ఒక కదలిక ఇప్పుడు 2-3 పార్టీలు కొంచెం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మాట్లాడుతుంది లైక్ కాంగ్రెస్ అలా. సో మాట్లాడుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ జై భారత్ నేషనల్ పార్టీ అండ్ మా అధ్యక్షుల వారు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. సో ఒక ఆల్మోస్ట్ ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న పార్టీలు దాన్ని ఒక సైడ్ ట్రాక్ లో పెట్టిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ లైమ్ లైట్ లోకి ప్రజల్లో చర్చలు లేపేలాగా దాని ఇనిషియేటివ్ మా అధ్యక్షులు వారు తీసుకున్నారు. దాన్ని బట్టి మొన్న షర్మిల గారు కూడా ఢిల్లీలో ఏదో దీక్ష చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అనేసి. ఆల్మోస్ట్ మర్చిపోదాం, ఈ పార్టీలు ఎంత మర్చిపోయేలా చేద్దాం అనుకున్నా కానీ దాన్ని మా పార్టీ పర్టికులర్లీ మా అధ్యక్షులు వారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ ట్రాక్ చేయనివ్వరు, దాన్ని ముందుగానే తీసుకుని వెళ్తాం. మరి షర్మిల గారు స్పెషల్ స్టేటస్ గురించి దీక్ష చేస్తున్నారు కదా, ఆమెకి మీ పార్టీ తరపు నుంచి మద్దతు ఉందా? ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధన కోసం ఎవరు ఎలాంటి పోరాటాలు చేసినా వాళ్ళకి మా మద్దతు ఉంటుంది, అందులో సెకండ్ థాట్ అయితే ఇంకోటి లేదండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ రీసెంట్గా కలవడం జరిగింది. అండ్ వాళ్ళ 2 పార్టీలు కూడా పొత్తులతో ఉన్నాయి. సో ఒకరు 40 సీట్లు అంటున్నారు, ఒకరు 20 సీట్లు అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఆఫెన్ కలుస్తూ ఉన్నారు, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. బట్ బీజేపీ కూడా వస్తుందని ఇంకో టాక్ నడుస్తుంది. బీజేపీ ఇంకా వాళ్ళకు కన్సెంట్ ఇవ్వలేదు, పొత్తులో ఉండాలా లేదా, దానివల్లే సీట్ షేరింగ్ అనేది డిలే వస్తుందని అనిపిస్తుంది. ఇన్ కేస్ బీజేపీని వాళ్ళు పొత్తులో భాగంగా తీసుకుని 3 పార్టీలు కలిసి ముందుకెళ్లాలనుకుంటే ఫస్ట్ ఈ 2 పార్టీలు ఏ ప్రాతిపదికన బీజేపీ పొత్తులో ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలి, జనసేన అండ్ టీడీపీ. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక తీరని ద్రోహం చేసుకుంటూ వస్తున్న పార్టీ బీజేపీ. విభజన హామీలు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయకుండా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా, రైల్వే జోన్ ఇవ్వకుండా, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వకుండా, తర్వాత బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ ఇవ్వకుండా, ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ లేని సిచ్యువేషన్ లో ఈ రోజు ఉందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ కొంచెం క్లియర్ గా ఇదే రాజధాని అని క్లియర్ గా చెప్పగలిగితే, ఫండ్స్ ఇవ్వగలిగితే రాజధాని దాని కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్ళేది. సో ఇన్ని రకాలుగా మోసం చేసుకుంటూ వస్తున్న బీజేపీ పొత్తులో ఉండాలని పర్టికులర్లీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్ గా చెప్తున్నారు, బీజేపీ పొత్తులో ఉంటుంది, బీజేపీ పొత్తులు. అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇంత ద్రోహం చేస్తున్న బీజేపీని మీరు పొత్తులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు? బీజేపీతో పొత్తులో ఉండి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని మీరు అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకెళ్లాలనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి ఉంది. ద సేమ్ టైం ఇప్పుడు ఆ పొత్తు వీళ్ళు ఆల్రెడీ 2014 నుంచి 19లో ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ గా పొత్తులో పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారు, పొత్తులో ఉన్నట్టే. ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఫెయిల్యూర్ మోడల్ కదా ఈ పొత్తు అనేది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ కొత్తగా పాతపోతే 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు పొత్తులో ఉన్నారు, 2014లో ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ 2000 అది ఫెయిల్యూర్ కదా. వీళ్ళు పొత్తు పొసగగా బయటకు వచ్చేసారు కదా. ఆ పొత్తులో ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏది వీళ్ళు తీసుకురాకపోయారు కదా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్ గా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ని కలుస్తూ ఉంటారు. మొన్న తెలంగాణలో వాళ్ళతో కలిసి పోటీ చేశారు. ఆ టైంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? కొన్ని అడిగితే ఏమన్నా ముందడిగి ఏమన్నా వేసారా వాళ్ళు? లేదు కదా. సో ఇంత మోసం చేస్తున్న బీజేపీని వీళ్ళు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ పొత్తు అనేది 2014 నుంచి 19కి ఆంధ్రప్రదేశ్ ని ఒక దయనీయమైన స్థితిలో తీసుకెళ్లారు కదా. ఏది ఇంప్లిమెంట్ చేయకుండా రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, పోలవరం కానీ. ఇప్పుడు పోలవరంకి 2022-23 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు చూసుకుంటే హార్డ్లీ లెస్ దాన్ 15,000 crores. దాని ఎస్టిమేషన్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 56,000 crores ఉంది. సో ఈ లెక్కన ఈ 10 సంవత్సరాల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో వస్తుంది. 10 సంవత్సరాల్లో మీరు 15,000 కోట్లు ఇచ్చారు. అందులో ఎంత ఖర్చు చేశారో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం అది లెక్క ఇంకా లేదు. సో 10 సంవత్సరాల్లో మీరు 15,000 కోట్లు ఇస్తే 55,000 కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? ఎన్ని డెకేడ్స్ పడుతుంది? ఎన్ని డెకేడ్స్ లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది? దీనికి ఈ డిలే అన్నిటికీ కారణం బీజేపీనే కదా. ఆ బీజేపీని పొత్తులో పెట్టుకోవాలి ఈ 2 పార్టీలు ఎందుకు అనుకుంటున్నాయి అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్ గా సాధ్యమైనంత వరకు శాశ్వతంగా అభివృద్ధి తిరోగమనంలో ఉంచాలని అనుకుంటున్నారా వీళ్ళు? దానికి వాళ్ళు ఆన్సర్ చేయాలా. పొత్తులు ఏం సాధిద్దామని, మీరు ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామని పొత్తు. ఆల్రెడీ మీది ఫెయిల్యూర్ పొత్తు కదా. 2014-19లో ఏం చేశారు మీరు? 19 ఎలక్షన్ ముందు బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నాయకత్వాన్ని కానీ బీజేపీని కానీ తిట్టకుండా తిట్టారు కదా. సో అప్పుడు తప్పు చేశారని తిట్టి ఆ తర్వాత ఏం చేయకుండా మళ్ళీ పొత్తు ఎందుకు? పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిపోయే మేలు ఏంటి? జగన్ ఓడించడానికి పొత్తు కదా, ఆయన ఆల్రెడీ చెప్పారు కదా ఏంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయలేనేమో. అవునండి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇంతకు ముందు కోalition లో ఉన్న మీ గవర్నమెంట్ చేసింది ఏంటి? దానికి విరుద్ధంగా ఈయన ఏం చేయట్లేదు కదా. ఈయన అంతే కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ని ఒక పేషెంట్ గా మార్చి ఐసీయూలోకి తీసుకెళ్ళింది. 19 నుంచి గవర్నమెంట్ లోకి వచ్చిన వైసీపీ ఐసీయూ నుంచి వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళింది.
సో ఈ రెండు పార్టీలు, ఆ రెండు పక్షాలు మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ని, ఒక పేషెంట్ ని ఐసీయూ నుంచి వెంటిలేటర్ తీసుకెళ్లి చాలా సక్సెస్ఫుల్ గా ఆ పని పూర్తి చేసాయి. ఇప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక నార్మల్ పర్సన్ గా మార్చాలంటే అది కేవలం జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యము. ఈ వెనక అవినీతి కేసులు, క్రిమినల్ కేసులు పెట్టుకున్న, లేకపోతే అవినీతి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు వీళ్ళు సెంటర్ తో ఫైట్ చేసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకురాలేరు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక 10-20 సంవత్సరాలు కూడా వీళ్ళని నమ్మి జనాలు కానీ ఓట్లు వేస్తే వెంటిలేటర్ పైన ఉంచుతారు తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళలేరు. ఇది క్రిస్టల్ క్లియర్ గా గత 10 సంవత్సరాలు ప్రూవ్డ్. ప్రజాబలం లేని మీరెలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజాబలం లేదని మీరెలా అంటారండి? మా పార్టీ పుట్టిందే ప్రజల్లో నుంచి. రేపు చూడండి ఎన్నికలు, ప్రజలు మాతో ఉన్నారు. ఈ రెండు పార్టీలతో, ఈ రెండు పక్షాలతో, ఒక కూటమి తర్వాత ఇంకో పార్టీ, రెండు పక్షాలతో విసుగు చెంది ఉన్నారు వీళ్ళు. ఏం చేయట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేదే లేదు, రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ లేవు. ఒక ఫ్రీబీస్ తో పని అవుతుందా? ఆ ఫ్రీబీస్ కూడా రీసెంట్ గా ప్రభుత్వ సలహాదారుడు ఒక ఆయన అంటాడు, పెన్షన్ పడేస్తాం. ఆ భాష ఏంటి అసలు? పడేయడం ఏంటి? అలా తాతల ఆశలు ఇస్తున్నారా వీళ్ళు ప్రజలకి? పెన్షన్ ఇస్తున్నామని కూడా మర్యాద పూర్వకంగా చెప్పట్ల, పెన్షన్ పడేస్తాము. తర్వాత డిఎస్సి గురించి జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే డిఎస్సి వల్ల ఉపయోగం ఏముందని అంటారు. అంటే డిఎస్సి వల్ల ఏం ఉపయోగం ఉందో తెలియని వ్యక్తి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. అది దరిద్రం ఆంధ్రప్రదేశ్కి. డిఎస్సి వల్ల ఉపయోగం ఏంటో తెలియని ఆయన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయిపోయాడు. పెన్షన్ పడేస్తామని ఒక చాలా నీచమైన పదజాలం వాడతారు. పెన్షన్ పడేయడం ఏంటి? మీ తాతల ఆస్తులు ఇస్తున్నారా ప్రజలకి? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులే కదా మీరు తిరిగి ప్రజలకి ఇస్తుంది. సంబోధన ఏంటి? పడేస్తామనే సంబోధన ఏంటి అసలు? మీ తాతల ఆస్తులు ఇస్తున్నారా? మీరు రాజరికంలో ఉన్నారేమన్నా? వీళ్ళు డెమోక్రసీలో ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికయ్యి నాన్ డెమోక్రాటిక్ మేనర్ లో గవర్నమెంట్ నడుపుతున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా స్వేచ్ఛగా ధర్నా చేసుకునే పరిస్థితి ఉందా? వాళ్ళ మీద కేసులు. అసలు మీరు వీళ్ళు చెప్పిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేయకపోగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు. వాళ్ళు డెమోక్రాటిక్ సెటప్ ని కంప్లీట్ గా చంపేశారు కదా వైసీపీ కానీ, అంతకుముందు ఉన్న టీడీపీ కానీ. అసలు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ వాదన వినిపించే పరిస్థితి ఏమైనా ఉందా బయట? అసలు కొన్ని ప్రజాప్రతినిధి, ఈ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉండదు, దరిద్రం పాడుగాను. ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉండదు. ఇప్పుడు వీళ్ళు 3 క్యాపిటల్ అన్నారండి వైసీపీ వాళ్ళు, లేకపోతే అప్పుడు 1 క్యాపిటల్ అన్నారు, అసలు అమరావతి అన్నారు. రాయలసీమ ప్రాంత వాసులు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతంలో డీసెంట్రలైజేషన్ క్యాపిటల్ అంటే అమరావతి ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఫ్రీగా తన వాయిస్ ని చెప్పలేకపోయారు. పార్టీ వాయిసే తన వాయిస్ అయిపోయింది. ఇక్కడ ఈ రీజనల్ పార్టీస్, పర్టికులర్ గా ఈ రెండు వైసీపీ అండ్ టీడీపీ అండ్ జనసేన, ఈ 3 పార్టీలు అండి ఓ పర్సనల్ ఈగోస్ తో పార్టీని నడుపుతున్నారు తప్ప వీళ్ళకి రాష్ట్రం ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి అసలు ఏ కార్నర్ లో కూడా వీళ్ళకి రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ రాష్ట్రం ఇంట్రెస్ట్ వీళ్ళకి పట్టట్లేదు. ఏ కాడికి వీళ్ళ పర్సనల్ ఈగోస్ అండ్ కుర్చీ కోసం కొట్లాట అంతే తప్ప వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, లేకపోతే ఇంటర్నల్ గా మా పార్టీలో ప్రజాస్వామ్యంతో, లేకపోతే అసెంబ్లీలో జరిగే డిబేట్స్ లో కూడా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ముందుకు ఏమంటారు, ప్రజాస్వామ్య విలువలతో కూడిన డిబేట్స్ జరగట్లా. ఒక లీడర్ ఏది డిసైడ్ చేస్తే అదే మాట్లాడాలంటే ఎలా? ఇప్పుడు లీడర్కి ఒకటి పార్టీ ఒక స్టాన్స్ ఉంటుంది, కానీ అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తున్న అసెంబ్లీలో ప్రజల నుంచి ఇంకొక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ చెప్పగలగాలి కదా. మీరు విప్పులు తీసుకొచ్చి విప్పు ప్రకారమే మాట్లాడాలనేసి డెమోక్రసీలో ఆ ఎమ్మెల్యే యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను చంపేస్తున్నారు కదా వీళ్ళు. సో పొత్తుల వల్ల వీళ్ళు బీజేపీని ముందుకు తీసుకొచ్చి, లేకపోతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఏం చేయబోతున్నారు? 10 సంవత్సరాలు మోసగించారు, చాలు. బీజేపీని దూరం పెట్టండి. మీరు కూడా 5 సంవత్సరాలు పొత్తులో ఉన్నారు. మీరు అప్పుడు డెలివరీ చేయండి, ఇప్పుడు ఎలా చేస్తారు ఫస్ట్ అది చెప్పండి. సీట్ల సంగతి తర్వాత. మీరు షీట్లు షేరింగ్ కంక్లూజన్ లోకి రాలేరు, మీరు మేనిఫెస్టో ప్రిపేర్ చేయలేరు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పలేరు. ఏం కొత్తగా ఏం చేస్తారు? మీరు అన్ని ఫెయిల్యూర్సే కదా. మీరు 2014 నుంచి 19 వరకు అన్ని ఫెయిల్యూర్సే. ఆ ఫెయిల్యూర్స్ ని కొత్తగా మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఆ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్న చంద్రబాబు గారు అసలు దాన్ని అసలు ముందుకు తీసుకెళ్లగలరా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, పోలవరం ఇన్ టైంలో పూర్తి కావాలా, లేకపోతే రైల్వే జోన్ కావాలా, కడప స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పగలరా? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా ఆయన మీద, గట్టిగా సెంటర్ అగెన్స్ట్ నుంచి మాట్లాడగలరా ఆయన? కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు 2019 తర్వాత ఆయన పొత్తులో బీజేపీ ఉన్న తర్వాత ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి ఇవి కావాలి, ఇవి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన అడిగితే ఏ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఏం అడిగితే వాళ్ళు ఏం డెలివరీ చేశారు చెప్పమనండి. సో వీళ్లకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు, ఓన్లీ కుర్చీ కోసం వీళ్ళ కొట్లాట తప్ప